నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. భారత వాయుసేనలో ఉద్యోగాల కోసం రాష్ట్ర యువతకు అద్భుత అవకాశం కల్పిస్తూ నియామక ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్ శనివారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఒక్కసారి కాకుండా 2 విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో ఎయిర్మెన్, మెడికల్ అసిస్టెంట్ స్థాయిలో శాశ్వత ఉద్యోగాలు ఉన్నాయని, అలాగే అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీర్, కాంబడెంట్ కేటగిరీలో 4 ఏళ్ల పాటు సేవా అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఎంపికైన వారిలో 25% మందిని శాశ్వత ఉద్యోగాల కోసం ఎంపిక చేస్తారని అన్నారు. ఈ నియామకాలకు సంబంధించి ఆన్లైన్ నమోదు ప్రక్రియ జూలై 11వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని, జూలై 31వ తేదీ రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రొవిజనల్ అడ్మిట్ కార్డులు జారీ చేస్తారని అన్నారు. అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను టీడీపీ ఎప్పటికప్పుడు మోసం చేస్తూనే ఉందని, ఈ ప్రాంత అభివృద్ధిపై అసలు దృష్టి సారించిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక వైఎస్ఆర్ కార్యాలయంలో జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది కాలం పాలనలో కనీసం 1000 కోట్లు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయించలేకపోయారని అన్నారు. ఆయనకు ఈ జిల్లా అభివృద్ధి పట్టడం లేదని ఆరోపించారు. ఇది కూటమి ప్రభుత్వం కాదు, టీడీపీ ప్రభుత్వం అని మాత్రమే వ్యవహరించారని, పవన్ కళ్యాణ్ గొంతు విప్పి మాట్లాడలేకపోతున్నారని, బీజేపీ అయితే ఎన్నికలకు ముందే చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోతో తమకేంటి సంబంధమని సభాముఖంగానే వాళ్ళ నాయకులు సైడ్ అయిపోయారని అన్నారు. ముఖ్యంగా మన పాలకులకు ఈ ప్రాంతంపై పట్టింపు లేదు అనేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని, తాను వ్యక్తిగత విమర్శలు చేయనని, విధాన సంబంధమైన విమర్శలు మాత్రమే చేస్తానని తెలిపారు. పార్టీ ఆదేశిస్తే పార్లమెంటుకు పోటీ చేస్తా, లేదా నా బదులు మరొకరికి నాయకత్వం ఇస్తే వారికి మద్దతు ఇస్తూ ప్రోత్సహిస్తూ పనిచేస్తా, నేను పార్టీ మారుతానని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి, కానీ అవన్నీ నిజం కావని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పరిశీలకులు కుంభ రవిబాబు, ఎమ్మెల్సీ నత్తు రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు మెంటాడ పద్మావతి, యువనేత ధర్మాన్ రామ్మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. 3 తరాలు మారిపోయినా 1000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి దిక్కులేనటువంటి ప్రభుత్వాలు మాకు అవసరమా? మేము నోరు మూసి కూరుకోవాలా? ఎన్నాళ్ళు ఊరుకోవాలి ఇలాగా? ఆ ప్రక్రియలో రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి ఎంత కొంత జిల్లాకు చేశారు. మీరు చూడండి, ఎందుకు నేను నచ్చుతాను వాళ్ళకనంటే, ఆస్తి నిర్మాణం ఎవరు చేశాడు? ఇంకోటి ఎవరు చేయలేదు. ఆస్తి నిర్మాణం అంటే వాళ్ళు చేశారు ఎంతో కొంత. ఒక యూనివర్సిటీ, ఒక హాస్పిటల్, ఉద్దానంకి నీళ్లు, పలాసలో ఒక హాస్పిటల్, టెక్కల్లో ఒక ప్రాజెక్టు, అక్కడ తోటపల్లిలో ఒక ప్రాజెక్టు, ఈ ఆస్తుల నిర్మాణం అంతా వీళ్ళిద్దరు టైంలోనే జరిగింది. మిగతా వాళ్ళకి ఎందుకు మనం వెళ్ళిపోతాం? వాళ్ళతో వెళ్ళిపోయి ఏటి చేయాలి? దేనికోసం? 1,60,000 రూపాయలు జీతం ఇస్తారని నేను ఎమ్మెల్యే కోసం వెళ్ళాలా? మీరు చెప్పండి రా, వెళ్తాను అలాగ. నేను దేనికి వెళ్తాను? నేను నాకు లేకపోయినా ఒక రాజకీయ పార్టీ వస్తే ఈ జిల్లా ప్రజలకు మేలు జరుగుతుంది, వాళ్ళ ప్రమాణాలు పెరుగుతాయి, వాళ్ళు హాయిగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది అనేదానికి నేను తలొగ్గుతాను. కానీ ఎప్పుడైనా ఇంకా ఇతర విషయాలకు తలొగ్గుతాను. మీకు ఇన్నాళ్ళు ఏంటి గమనించినారు? ఎవడైనా నాకు అడిగినోడు ఉంటే మీరు గమనించలేదని నన్ను. అసలు నాకైతే రాజకీయ పార్టీలన్నీ మోసం చేసినాయి మనకి. అందులో కాంగ్రెస్ ఉంది, టీడీపీ అయితే ఇంకా ఎక్కువ ఉంది. 23 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక సంస్థను పెట్టలేదు. ఈ జిల్లాలో చంద్రబాబుకు ఓట్లేసినటువంటి జనాన్ని నేను ఎలా అభినందించగలను? కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి 23 సంస్థలు ఇచ్చి, సర్దండి నష్టపోయింది మీ రాష్ట్రం అని బైఫ్రికేట్ అయినప్పుడు చెప్తే, ఒక్క సంస్థ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇక్కడ పెట్టకుండా మిగతా దగ్గరలో సర్దీసరే. ప్రతిసారి నీకు గెలిపిస్తున్నటువంటి ఈ జిల్లా ప్రజలకు ఏంటి నువ్వు సమాధానం చెప్తావు? అందుకోసం మోసగించినారన్న ఆవేదన నా గుండెల్లో ఇంకా మండుతుంది. నాకు కానీ అవకాశం దొరికితే ఇది కూడా ఒక అభివృద్ధి చెందిన జిల్లాలను సరసన పెట్టాలి అనే మాట అంటుంటేనే దాని వెనక ఆ మండుతున్న మంటే, ఆ మండుతున్న ఇదే కోపమే ఆ మాటలు మాట్లాడడానికి కారణమని మీకు మనం చేస్తున్నాం. ఎందుకంటే తిరుగుతుంటాం కదా, అభివృద్ధి చెందిన జిల్లాలు ఎలాగ అభివృద్ధి చెందిపోయినాయి? పెట్టుబడి పెడితే అభివృద్ధి చెందినాయి. ఆ పెట్టుబడి ఎక్కడిది? మేమందరం కట్టిన పన్నులు అక్కడ పెట్టుకున్నారు, మాకు వదిలేస్తారు. 80 సంవత్సరాలు అయినా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవుదా ఇక్కడ? ఇప్పుడేం పోలవరం 80 కోట్లు, 1,00,000 కోట్లు, రాజధాని ఇంకో 1,00,000 కోట్లు. ఎప్పుడైతే మరి మా సంగతి ఏంటి? ఆ వంశధార ప్రాజెక్టు తాలూకా రిజర్వాయర్ ఎప్పుడు పూర్తవుతుంది?
ఆ కెనాల్స్ ఎప్పుడు లైనింగ్ అవుతాయి? గొట్టా దగ్గర మన మీద నేరేడు దగ్గర ఉన్న బ్యారేజ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ప్రాజెక్ట్ ఉన్నా నీరు వస్తుందో లేదో అన్న భయం ఇప్పటికీ బితుకులు ఆడుతుంటే ఇదంతా ఈ ప్రాజెక్ట్ అంతా కలిసి 3,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు 80 సంవత్సరాలు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు మన పెద్దలు ఎప్పుడూ తెలిపారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాలు బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడొచ్చు. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతోంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చిన శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవించనున్నాయి. చిన్న వయసులో గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలిసి తెలియనివి ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతల కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచి వెళ్ళేవారు, కష్టించి పనిచేసేవారు, శుభ్రంగా వాగుల్లో దొరికిన నీరునైనా చక్కగా కడుపు నిండా తాగేవారు, రాత్రి సరైన వేళకు నిద్రించేవారు, మరలా ఉదయాన వేకోజామున నిద్రలేచి వారి వారి పనుల్లో నిమగ్నమయ్యేవారు, బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేదో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్, ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలు నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నా అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. వాకింగ్ ట్రాక్లను ప్రభుత్వమే కొన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవుల ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీకాకుళం నగర పరిధిలోని 11, 12, 13, 14 వార్డుల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం అనేదేనని అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, తాము ఇచ్చిన హామీలను అమలు చేశాం కాబట్టి ధైర్యంగా తొలి అడుగుతో ప్రజల మధ్య వచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ సీర రమణయ్య, పట్టణ అధ్యక్షులు, వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో తల్లికి వందనం కూడా ఒకటని, అయితే దాని అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆరోపించారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో రెడ్డి శాంతి మాట్లాడుతూ ఎన్నికల ముందు పలు సంక్షేమ పథకాలు, హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన హామీలను విస్మరిస్తుందని మండిపడ్డారు. తల్లికి వందనం పథకం విషయంలో ప్రభుత్వం కొత్తగా అర్హత నిబంధనలు విధించిందని, దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని అన్నారు. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన పథకాలను ఇప్పుడు అమలు చేయడానికి ప్రభుత్వం చేతులెత్తేస్తుందని అన్నారు. తల్లికి వందనం పథకం పేరుతో తల్లులను మోసం చేస్తుందని, అర్హత నిబంధనల పేరుతో అడ్డగోలు సృష్టించి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి పేద తల్లులకు తీరని అన్యాయం చేస్తుందని అన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో చాలా మంది అర్హులై ఉండి కూడా వారికి సాకులు చెప్పి ఎగనామం పెట్టారని, తక్షణమే అర్హులైన వారికి లబ్ధి చేకూర్చాలని, లేని పక్షంలో
వైఎస్ఆర్సీపీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కొందరు వ్యక్తులు వారి స్వలాభం కోసమే ఎమ్మెల్యేపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మోకళ్ల శ్రీనివాసరావు తెలిపారు. 80 అడుగుల రోడ్డులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రౌడీలతో ఎమ్మెల్యే గుండు శంకర్కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కొందరు పనిగట్టుకుని ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సొంత సొమ్ముతో అనేక సేవా కార్యక్రమాలు 2 ఏళ్ల పాటు అన్నా క్యాంటీన్ నిర్వహించిన చరిత్ర శంకర్కు ఉందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని తెలిపారు. కార్యకర్తల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నారని అన్నారు. శ్రీప్రియ హోటల్ విషయంలో నువ్వు చేసిన మోసం ప్రజలకు తెలియదనుకోవడం నీ అవివేకమని అన్నారు. సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకుడు ముద్దాడ రామకృష్ణ, పాత్రునివలస మాజీ సర్పంచ్ పంచిరెడ్డి అప్పలనాయుడు, మోకళ్ల జయానంద్, రంది అప్పలస్వామి, ముద్దాడ రమేష్ కుమార్, జామి నాగరాజు, అమ్మాజీరావు, అల్లు నరసయ్య, గేదెల శ్యామలరావు, రుప్ప భాస్కర్ రావు, పేడాడ రామారావు, నలమహారాజు, మెట్ట ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్ట్స్ పేరుతో ఉద్దానంలో ఎందుకు విధ్వంసం సృష్టిస్తున్నారో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ డిమాండ్ చేశారు. బలవంత భూసేకరణను ఆపాలని కోరుతూ మందసా మండలం రాంపురం, బిడిమి గ్రామాల్లో చైతన్య యాత్రలను కార్గో ఎయిర్పోర్ట్స్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావు అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీసు యంత్రాంగాన్ని రైతాంగంపై భూముల కోసం ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో ఢిల్లీ, బెంగళూరు, బొంబాయి, విశాఖపట్నం తదితర అన్ని నగరాల్లో ఎయిర్పోర్ట్స్ కు అనుబంధంగా కార్గో ఎయిర్పోర్ట్స్ ఉందని, దేశంలో ఎక్కడ కూడా ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ లేదని, మరి ఇక్కడ ఎందుకు కార్గో ఎయిర్పోర్ట్స్ పేరుతో భూములు గుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారో మౌనం వీడి ప్రజలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అతిపెద్దదైన ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి అనుబంధంగా ఉన్న కార్గో ఎయిర్పోర్టు 150 ఎకరాల్లో మాత్రమే ఉందని గుర్తు చేశారు. జాతీయ అవార్డులు అందుకుంటున్న పలాస జేడిని ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో విధ్వంసం ఎందుకు సృష్టిస్తున్నారని అన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో లక్షలాది చెట్లు నరకడం వల్ల పర్యావరణ పరంగా శ్రీకాకుళం జిల్లాకు తీరని ముప్పు ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు భూములు బలవంతంగా గుంజుకొని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం, లక్షలాది చెట్లు నరకడం మీరు చేస్తున్న అభివృద్ధి లేదా విధ్వంసమా? ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు, లిబరేషన్ పార్టీ నాయకులు మధ్యల రామారావు, కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ నాయకులు పి కుసుమ, కె రమేష్, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పేల అజయ్ కుమార్, సిఐటియు నాయకులు ఎన్ గణపతి, జోగి, కోదండ, దానేషు, జె భూపతి, డి హరికృష్ణ, నీలకంఠం, కోర్ల హేమ్రాన్, చౌదరి, సంతోష్, హడ్డి వెంకట్రావు, చిత్తగున్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీకి స్థలాన్ని సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అంశాలపై నందిగామ మండలానికి సంబంధించి పలాస, టెక్కలి మండలాల రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ప్రస్తుతం గృహ నిర్మాణాల లేఅవుట్లలో ఎంతమంది లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకున్నది, నిర్మాణం జరపవలసిన లబ్ధిదారుల వివరాలు అధికారులను ప్రశ్నించగా నందిగామ మండలంలోని లేఅవుట్లో 1453 గృహాలు అర్హులకు మంజూరు చేయగా 236 మంది లబ్ధిదారులు ఇల్లు నిర్మాణం జరపగా 1021 ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సొంతింటి కల సాకారానికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నట్లు స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాను సమగ్ర ప్రణాళికతో జాబితాను సిద్ధం చేయాలని టెక్కలి, పలాస రెవెన్యూ డివిజన్ల అధికారులు ఎం కృష్ణమూర్తి, వెంకటేశ్వరను ఆదేశించారు. త్వరలో పంపిణీ చేసేందుకు వీలుగా అర్హుల జాబితాను తయారు చేయాలని తెలిపారు. ఇళ్ల స్థలాల లేఅవుట్లను స్వయంగా వెళ్లి పరిశీలించాలని సూచించారు. నిర్దిష్ట ప్రణాళికాబద్ధంగా ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు కృష్ణమూర్తి, వెంకటేష్, సంబంధిత తహసీల్దార్లు పాల్గొన్నారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్ష్యాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి.
ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కోసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరో చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతూనే ఉన్నారు, అమ్మేవారు అమ్ముతూనే ఉన్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరు అంటే వాడుతున్న వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికిప్పటి చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండటం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలున్నాయి. వాడకూడదన్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలి. కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకొని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా ఆలకించుకుంటే భారీ మూల్యం మనమే చెల్లించుకోవాలి. ప్రభుత్వం అంటే ఎక్కడో ఉండదు కదా, మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ భూతం తన ఆహ్వాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగక మానవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానిస్తే తయారీ దానంతట అదే ఆగిపోతుంది. మనకు కావలసిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండు చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. బ్యాడ్మింటన్ క్రీడతో మానసిక దృఢత్వం, మానసిక ఉల్లాసంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం క్రీడాకారులు సొంతమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. స్థానిక శాంతినగర్ కాలనీ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలకు వేదిక శ్రీకాకుళం జిల్లా అని, క్రీడలలో బ్యాడ్మింటన్కు ప్రత్యేక స్థానం ఉందని, ఒలింపిక్లో మన దేశ కీర్తిని ఇనుమడింపజేసిన ఘనత కరణం మల్లేశ్వరిని గుర్తు చేసుకోవాలని అన్నారు. అదే ఘనకీర్తిని బ్యాడ్మింటన్లో ప్రతి క్రీడాకారుడు సాధించి జిల్లా పేరు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలకు తెలియచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ శ్రీ రమణయ్య, బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష బృందం, క్రీడాకారులు, తల్లిదండ్రులు, స్థానికులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో శ్రీకాకుళం నియోజకవర్గ జనసేన పార్టీ సమావేశం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి డివిజన్లో ముగ్గురు క్రియాశీల జనసేన నాయకులకు, క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతం కోసం ముగ్గురు చొప్పున తాత్కాలిక కోఆర్డినేటర్లను నియమించామని అన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ దానేటి శ్రీధర్, జిల్లా ఉపాధ్యక్షులు భూపతి అర్జున్ కుమార్, జిల్లా కార్యదర్శి కొండా ఉదయ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ భరోసా కల్పించారు. శ్రీకాకుళం నగర పరిధి మత్స్యశాఖ ఆఫీసులో మత్స్యకారులకు సబ్సిడీతో లభించిన బోట్ ఇంజిన్ పరికరాలను ఎమ్మెల్యే గొండు శంకర్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుపేదల ప్రభుత్వం అని, ప్రజల శ్రేయస్సు కోసం ప్రతపించే నాయకులు ముఖ్యమంత్రి అని, అహర్నిశలో ప్రజల కోసం ఆలోచిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, విద్యా విభాగం, ప్రజారోగ్యం అన్ని కులస్తులకు అండగా ఉంటున్న ప్రభుత్వం అని అన్నారు. ఈ రోజు మత్స్యకారుల ముఖంలో చిరునవ్వుని చూశానని, ఒక ఎమ్మెల్యేగా ఇంతకన్నా సంతోషం ఏముంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రూరల్ టీడీపీ అధ్యక్ష బృందం, మత్స్యకార నాయకులు, ప్రజలు, స్థానికులు పాల్గొన్నారు. పల్లీలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. పల్లీలు పేదవారి డ్రై ఫ్రూట్స్లా పనిచేస్తాయి. ఇవి మార్కెట్లో విరివిగా లభిస్తాయి. పల్లీలలో విటమిన్లు, ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ కూడా ఉంటాయి. కేవలం 100 గ్రాముల పల్లీలలో 567 క్యాలరీలు ఉంటాయి. దీన్ని బట్టి పల్లీలు శరీరానికి ఎంత శక్తినిస్తాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే పల్లీలలో మోనోసాచురేటెడ్
పాలీసాచురేటెడ్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా పల్లీలలో అధికంగా ఉండే ఓలిక్ యాసిడ్ హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధిత రుగ్మతలను నివారిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇప్పటి వరకు చేసిన ఎన్నో పరీక్షల్లో నిరూపితమైంది కూడా. అంతేకాదు, పల్లీలు మతిమరుపు సమస్య ఉన్నవారికి చాలా ఉపయోగపడతాయి. బిజీ లైఫ్ కాబట్టి ప్రతి చిన్న చిన్న విషయాల్ని మర్చిపోతుంటాం. ఆ చిన్న చిన్న విషయాలే అప్పుడప్పుడు కొన్ని జీవితాలను శాసిస్తుంటాయి కూడా. అలాంటి తప్పిదాలే జీవితాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు అప్పుడప్పుడు పల్లీలు తింటూ ఉంటే మంచిదని. పల్లీలలో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి జ్ఞాపక శక్తి పెరుగుదలకు దోహదపడుతుంది. మతిమరుపు సమస్యతో బాధపడేవారు రోజుకి గుప్పెడు పల్లీలు తింటే మంచిది. ఇక జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పల్లీలలో ఉండే అమినో యాసిడ్స్ శరీరంలో నిల్వ ఉన్న చెడు కొవ్వులను కరిగించి మంచి కొవ్వు నిల్వ ఉండేలా చేస్తుంది. పల్లీలలో కాల్షియం కూడా అధికంగా లభించడంతో ఎముకలు బాగా దృఢపడతాయి. పచ్చి పల్లీలు, వేయించిన ఉడకబెట్టిన పల్లీలు, ఉప్పు పట్టించిన పల్లీలు, ఈ విధంగా ఏ పల్లీలు తిన్నా గుండె ఆరోగ్యం గమనించదగ్గ స్థాయిలో పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వంటకాలలో కూడా ఎక్కువగా పల్లీలు ఉండేలా చూసుకుంటారు. విటమిన్ ఈ, నియాసిన్లతో పాటు అనేకమైన ప్రోటీన్లు పల్లీల్లో పుష్కలంగా లభిస్తాయి. అమినో యాసిడ్స్ కూడా పల్లీల్లో పుష్కలంగా ఉండటం వలన అవి గుండె సంబంధిత వ్యాధులను దరిచేరకుండా కాపాడతాయి. ప్రతిరోజు గుప్పెడు పల్లీలు తినడం వలన గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. పల్లీలు తినగానే నీళ్లు తాగుతుంటాం, కానీ ఇళ్లలో పెద్దవాళ్ళు పల్లీలు తినగానే నీళ్లు తాగవద్దంటూ చెబుతుంటారు. మరి ఎందుకు తాగకూడదన్న ప్రశ్న వచ్చే ఉంటుంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిది, పల్లీల్లో ఆయిల్ అధిక శాతం ఉంటుంది. ఈ క్రమంలో పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్తో కలిసి ఆహార నాళంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. రెండోది, పల్లీలను తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావు. దీనివల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పుస్తకాల కన్నా యుగాల కన్నా జీవితానికే ఎక్కువ అనుభవం. ఎద్దు ఎక్కడికి పోయినా చాకిరీ చేయాల్సిందే. తపస్వి ఎక్కడ ఉన్నా త్యాగం చేయాల్సిందే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.